$3,158. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఎర్రగొండపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరక్షన్ బాబు, ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డు చైర్మన్ చేకూరి సుబ్బారావు, ఎర్రగొండపాలెం మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల వెంకలరెడ్డి, పుల్లల చెరువు మండల పార్టీ అధ్యక్షులు పోట్ల గోవిందు, త్రిపురాంతకం మండల పార్టీ అధ్యక్షులు మేకలవల రాజు యాదవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా హాజీపురంలో రైతు కార్యక్రమంలో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో నగదు పొందిన లబ్ధిదారులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కలిశారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు ఎమ్మెల్యే. అది రేపు ఇంప్రూవ్మెంట్ లో పెట్టి డి గారిని అడిగి కొత్త స్తంభాలు మీటర్లు ఉన్నాయి కదా, మీటర్లు ఉంటే ఇప్పుడు మన దాంట్లో ఇంప్రూవ్మెంట్ లో పెట్టి చెప్పి నువ్వు ఎస్టిమేట్ వేసి తీసుకొచ్చి నాకు సరే అది వేస్తే సరే. ఇప్పుడు అవన్నీ మీకు అలవాటే కదా, నువ్వు ఇచ్చే ముందు నాకు చెప్పాలి. నీకు ఉన్నాయిలే మా డబ్బులు, అందుకని నువ్వు ఇస్తావు. లేని వల్ల మేము తంటాలు పడద్దు. అది పెద్ద అని చెప్పింది, ఎస్టిమేట్ వేసిన అది వెంటబడింది. ఎస్టీఆర్ గారు వెంటబడి చేయండి, నేను డీతో మాట్లాడతాను, ఆయన ఎస్టిమేట్ తీసుకొచ్చి ఇవ్వండి. ఇంకా అనవసరం వద్దు. మీరు రాకముందు మీరు తిరిగి ఏదైనా పని కాకపోతే చెప్పు, అధికారిని పిలుస్తారు. ఇప్పుడు నేను అడిగినప్పుడు అందరు మాట్లాడతారు. నువ్వు ఆగు చెప్పు. మామ ఇప్పుడు మాట్లాడద్దు, వీడికి రాకముందు మాట్లాడు. ప్రకాశం జిల్లాలో ఈ రోజు కొనకనమిట్ల మండలంలో పెద్దహరికట్ల గ్రామంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మీకోసం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ అప్పటి వైసీపీ పాలకులు నూతన జిల్లాలకు అన్యాయం చేశారని, అప్పట్లో 63 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని, చివరకు పోలీసులను అడ్డుపెట్టి తమని అరెస్టు చేశారని గుర్తు చేశారు. మార్కాపురం నూతన జిల్లాను ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీకి కట్టుబడి ఇప్పుడు మార్కాపురం జిల్లా ప్రకటించారని, ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటారని అన్నారు. అదేవిధంగా ఈ కొనకనమిట్ల మండలంలో సుమారు 3,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మిస్తున్నామని, త్వరలో వందలాది మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని తెలిపారు. చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్నటువంటి వాళ్ళకు 100% ఇల్లు వస్తాయి. మీరు త్వరలో ఇల్లు వస్తాయి కాబట్టి ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ పొజిషన్ సర్టిఫికేట్లు మీకు అవసరమైతే తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు. మీరు ఇమ్మీడియట్ గా వాటిని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుమారు 1,80,000 రూపాయల సబ్సిడీ వస్తుంది హౌసింగ్ కి. ఎవరైనా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే తక్షణమే అప్లై చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరిలో 2వ వార్డు 3.0 ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఫిరోజ్ కేఎస్ఎస్ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 2 సార్లు సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలను ఆలకిస్తూ ప్రజలలో మమేకమై కలిసిపోవడం జరిగిందని ఆయన అన్నారు.
మేము అన్నీ తీసుకుంటాం. చూడండి, బోర్లు వేయండి. బోర్లు రాకపోతే అప్పుడు పెడదాం. ఒక 20 మంది స్టాఫ్ నెంబర్ చెప్పాలా, లేకపోతే మాత్రం మనం ఇబ్బంది. మెదక్ జిల్లా కాజీపల్లి ప్రస్తుతం కాశీపల్లిగా పిలువబడే గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి అని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ తెలిపారు. వేడుకల్లో స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. మెదక్ పరిసర ప్రాంతాల నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. అష్టభైరవ ఆలయం, అష్టభైరవ క్షేత్రం, కాలభైరవ స్వామి ఆలయం 2010లో స్థాపన జరిగి ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 15వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 15వ వార్షికోత్సవంలో భాగంగా 26, 27, 28 ఈ 3 రోజులు వార్షికోత్సవాలు ఉదయం నుంచి ఇక్కడ అభిషేకం మరియు హోమంకి సంబంధించినటువంటి యాగశాల ప్రవేశం జరిగింది. రేపు బోనాలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పాల్గొంటారు. 3వ రోజు పూర్ణాహుతి ఉంటుంది. పూర్ణాహుతిలో శైవక్షేత్రం యొక్క పీఠాధిపతి శివస్వామి వారు వస్తున్నారు ఇక్కడికి. భారతి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి మరియు కాశీపల్లి గ్రామానికి కూడా చాలా వైభవం రాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, దీనివల్ల లోక కళ్యాణం జరగాలని, గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల ఉన్నందరికీ కాలభైరవుడి యొక్క ఆశీస్సులు ఉండాలనే ఆశతో ఈ కార్యక్రమాలను జరపడం జరుగుతుంది. బాపట్ల జిల్లా కొరసపాడు మండలం పిచ్చుకల గుడిపాడు గ్రామంలో శుక్రవారం రైతన్న మే కోసం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఏఓఎస్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కావలసిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా అందజేయబడుతున్నాయని, రైతులు ఆ సహకారాన్ని పొందగలుగుతున్నారని తెలిపారు. ఉత్పత్తులని మనం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి అనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మేము ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ రసాయనిక ఎరువులు తగ్గించి ప్రతి గ్రామంలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఈ రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి సారించాలని చెప్పి, అందులో భాగంగా రైతులకి అవగాహన కల్పించి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులని మనం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. రఘునాథపల్లి మండలంలోని తూర్పుగూడెం గ్రామాన్ని నిడకొండ పంచాయతీలో కలపాలని పంచాయతీ యోచనపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగూడెం గ్రామస్తులు తమ బూత్ నిడిగుండలో ఉంచాలని, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా ఓటు వేస్తామని, లేకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల్లో పడమటిగూడెం గ్రామంలో కలిసి సర్పంచ్ ఎన్నికలలో మద్దతుగా ఉన్నామని, ఈసారి కూడా ఇదే ఒప్పందం కొనసాగించాలని కోరారు. కానీ పడమటి గూడెం పెద్ద మనుషులు మాట మార్చారని, తమ అభ్యర్థి పోటీ చేస్తున్నందున గ్రామ అభివృద్ధికి ఇది మంచిదని తూర్పుగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. భాగంగా 5 సంవత్సరాల తర్వాత మాకు ఇక్కడ సర్పంచ్ అంటే తూర్పుగడ్డకి సర్పంచ్ పదవి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఇక్కడ రాకపోవడం మూలన మొన్న నోటిఫికేషన్ పడగానే మేము పడమరగడ్డకి వెళ్ళి తూర్పుగడ్డ నుంచి అందరం పోయి అడిగినా కానీ వాళ్ళు ఏంటి అంటే ససేమిరా అన్నారు. అక్కడ 5 పెద్ద మనుషులు, ఈ ఊరు నుంచి 5 పెద్ద మనుషులు కలిసి మాజీ సర్పంచ్ అయినటువంటి మల్లరెడ్డి పద్మ గారిని ఎన్నుకోవడం జరిగింది. కనుక మేము ఇక్కడ కోరుకునేది ఏంటి అంటే, పాత గ్రామ పంచాయతీ అయినటువంటి నిడిగొండ గ్రామ పంచాయతీకి ఆమ్లెట్గా ఉన్నాయి. మాకు ఇది కురుమగూడెం ఒకటి, తూర్పుగడ్డ ఒకటి, పడమరగడ్డ ఒకటి. అదే ఆమ్లెట్ పద్ధతి ప్రకారంగా మేము కోరుకునేది అంతా తూర్పుగడ్డ వాసులను కోరుకునేది ఏంటంటే, మాకు అక్కడ నిడిగొండ గ్రామ పంచాయతీలను కలపాలని కోరుతున్నాం. ఈ ఓటింగ్ బూత్ను కూడా నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికలకి నిడిగొండలో కలపాలని కోరుతున్నాం.
పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించి సమస్యలపై వెంటనే చర్యలు చేపట్టారు. కార్యక్రమం జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. తర్వాత మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సుమారు 100 వినతులను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిలో 30% సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. భూ సమస్యలు, పెన్షన్దారులు, వాగు సమస్యలు, గోకులం షెడ్ వంటి ప్రధాన ఫిర్యాదులపై వెంటనే సంబంధిత శాఖలతో చర్చించి చర్యలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్, వైద్య, విద్యుత్, హౌసింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం ఒక్కొక్క మండల కేంద్రంలో ఒక్కొక్క వారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నాం. ఈరోజు తవనంపల్లి మండలంలో ప్రజా సమస్యలు వినడం కోసం ఇక్కడ కూర్చున్నప్పుడు సుమారుగా 100 మందికి పైగానే వివిధ సమస్యలతో అర్జీలు తీసుకొని రావడం జరిగింది. వాటన్నిటిని కూడా కన్సర్న్ అధికారులను ముందర పెట్టుకొని వారందరికీ కూడా ఎండార్స్ చేయడం జరిగింది. మండల స్థాయిలో కాకపోతే జిల్లా కలెక్టర్ గారికి రెఫర్ చేయడం, వాటితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఖర్చుతో కూడుకున్న పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉన్నటువంటి వారిని బాధ్యులను చేసి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్థానికులు రుద్రరాజు, రామకృష్ణరాజు ధర్మాదాయ శాఖలో పనిచేస్తూ 4 దశాబ్దాలుగా స్టాంపులు సేకరించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. గత 25 సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయంగా స్టాంపులు, నాణెములను సేకరిస్తున్నారు. ఈ ఆదరణకు మూల కారణం ఆయన చిన్న కుమారుడు మొదలుపెట్టిన సేకరణ అని, ప్రస్తుతం 50 దేశాలకు పైగా సేకరణ చేశారన్నారు. కొన్ని వేల స్టాంపులు దేశాల వారీగా ఫైల్ చేసి ఉంచినట్లు తెలిపారు. ఆయన సేకరించిన దేశాలలో భారత్, పాకిస్తాన్, ఇటలీ, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, మలేషియా, శ్రీలంక ప్రధానంగా ఉన్నాయి. ఈ సేకరణ కూడా ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి పోస్టల్ స్టాంప్స్, కాయిన్స్ కలెక్షన్ కూడా 20 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే, పోస్టల్ స్టాంప్స్ అన్ని సుమారు 50 దేశాల వరకు ఉంటాయండి. ఇండియా, జర్మనీ, రొమేనియా, స్కాట్లాండ్, కొరియా, రష్యా, జపాన్, పోలాండ్, ఒమాన్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇటలీ, ఇంగ్లాండ్, చైనా, బ్రెజిల్, న్యూజిలాండ్, కెనడా, పాకిస్తాన్, అమెరికా, జపాన్, ఇండియా, రొమేనియా, మెక్సికో. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇచ్చోడ మండలం, కోకస్, మన్నూర్, సిరికొండ, ఇంద్రవెల్లి మండలం, మత్నూరు, ఉట్కూరు మండలం, పులిమడుగు గ్రామ పంచాయతీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను పరిశీలించి సిబ్బందికి నామినేషన్ల స్వీకరణలో స్పష్టత కల్పించమని, అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయమని సూచనలు చేశారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం ఉట్నూరు ఎక్స్ రోడ్ వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీం కార్యకలాపాలను పటిష్ట పోలీస్ భద్రతతో పరిశీలించి అవాంఛనీయ ఘటనలు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీలలో తహసీల్దార్లు రమేష్, తుకారం, ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓలు నరేష్, రాయిస్ఫుల్లా, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదే ఇంపార్టెంట్, అందుకే నేను చెప్తున్నాను. ఒకటేమో ఇది మనం అండ్ వెన్ దే ఆర్ కమింగ్ ఇక్కడ ఎక్కడ నింపుతున్నారు వాళ్ళు, బయట ఏదైనా గైడ్ చేయడం లేదా? మనం లాస్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వరకు ఈ పని ఉన్నట్టు వరకు ఒకటే వాళ్ళు ఇస్తలేరు కాబట్టి రాయలేదు. ఎందుకు ఇస్తలేరు? వాళ్ళకి పాత కొత్త కావాలి కదా సార్, కొత్త కావాలి కాబట్టి వాళ్ళకి రేపటి వరకు అదొక్కటే ప్రాబ్లం అవుతుంది సార్. బ్యాంక్ అకౌంట్ తోటి ఓల్డ్ కొత్తది అనేసరికి ఇది డిపాజిట్ అమౌంట్.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం కేంద్ర సిహెచ్సి ఆసుపత్రిలో కొత్తగా అమలు చేస్తున్న చెప్పులు బయటపెట్టి లోపలికి రావాలి అనే నిబంధనపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి చెప్పులు లేకుండా ఎలా వస్తామని రోగులు ప్రశ్నించగా చెప్పులు బయటపెడితే దొంగతనం జరిగే ప్రమాదం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్యులు సిబ్బంది మాత్రం చెప్పులతోనే తిరుగుతుండటంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి పాలక మండలి సభ్యులు ప్రజల సమస్యలపై స్పందించకపోవడం కూడా రోగుల్లో అసహనానికి దారితీసింది. పేషెంట్స్ ఎక్కువ మసులుతూ ఉంటారు కదా, ఈ రోగాలు అవి అంటుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. చెప్పులు తీసి వెళ్ళడం అనేది హాస్పిటల్లోకి ప్రవేశించడం అనేది కరెక్ట్. మీరు లోపలికి వెళ్ళారా? నేను లోపలికి వెళ్ళండి, చెప్పులు తీసి వెళ్ళమన్నారు. ఎవరన్నారు సార్? ఈ బయట స్టాఫ్ అండి, స్టాఫ్ అన్నారు. బయటకు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళారు. సెక్యూరిటీ గార్డ్ అన్నారా? సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ డ్రెస్ కోడ్ వేరే ఉందండి. అమ్మాయి చెప్పింది చెప్పులు తీసుకెళ్ళండి అనేసి అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పాత రిజిస్టర్ ఆఫీసు సమీప మసీదులో ప్రత్యేక ప్రార్థన అనంతరం సైడ్ డ్రైనేజ్ కాలువ శంకుస్థాపన నిర్వహించబడింది. కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరెక్షన్ బాబు, ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, పొట్ల గోవిందు, మేకలవల రాజు, పంచాయతీ కార్యదర్శి రామసుబ్బయ్య, అధికారులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మంది లబ్ధిదారులకు విలువైన చెక్కులను అందజేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారులో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరెక్షన్ బాబు పాల్గొని ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. ఆయన ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, పుల్లల చెరువు మండల
అధ్యక్షులు పొట్ల గోవిందు, త్రిపురాంతక మండల అధ్యక్షులు మేకలవల రాజు యాదవ్, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లో 4వ శుక్రవారం నిర్వహించిన ఎస్టీ ప్రతిభావంతుల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అన్ని మండల తహసీల్దార్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించడానికి మార్గాలు చూపగా మిగిలినవి సంబంధిత శాఖల ద్వారా పరిశీలించాలన్నారు. డిసెంబర్ 1న పింఛన్ నగదు పంపిణీకి పూర్తి ఏర్పాట్లు చేశామని, బ్యాంకుల నుంచి నగదు వెంటనే అందజేశామని, సిబ్బంది అప్రమత్తంగా ఉండమని కూడా ఆదేశించారు. తుఫాను హెచ్చరికలను దృష్టిలో ఉంచి జాగ్రత్తలు వహించాలని, లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే మిగిలిన నగదు వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాలు వీడిపోతున్నాయని డిఆర్జీఓ ఓజీ గంగాధర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అబౌవ్ 18% మాత్రం ఎస్ఎస్సీ ఉండాలి, లేకపోతే ఎస్సీ ట్రైబల్స్కి డొమిసైల్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో ఎంఆర్ఓ గారి ద్వారా ఇస్తే దాన్ని పెట్టుకోమని మాట్లాడుతున్నాం. You will submit relevant records online. Definitely. Yes. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. కి 42,000